అరుదైన శస్త్రచికిత్స చేసి వృద్ధుని ప్రాణాలు రక్షించగలిగామని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు పేర్కొన్నారు. హార్ట్ ఫెయిల్యూర్, ఊపిరితిత్తులలో అధికంగా నీరు చేరుతుందని ఆయన తెలిపారు. ఇటువంటి సందర్భాలలో రక్తంలో ఆక్సిజన్ శాతం పడిపోవడం జరుగుతుందని రమేష్ బాబు తెలియజేశారు. 5వ నంబర్ రూట్లోని రమేష్ కార్డియాక్ సెంటర్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ కార్డియాక్ నిపుణులు డాక్టర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ 75 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధునికి హార్ట్ ఫెయిల్ కావడంతో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించామని తెలిపారు. ఆయనకు గతంలో బైపాస్ జరగటం వల్ల ప్రస్తుతం చేసిన శస్త్రచికిత్స కొంత సంక్లిష్టమైందని తెలిపారు. ఆర్టిఫిషియల్ సహాయంతో ఐసీయూలో వైద్య చికిత్స నిర్వహించామన్నారు. కుడిప్రక్క కిడ్నీకి వెళ్లే రక్తనాళం 99% మూసుకుపోయినప్పటికీ స్పెంట్స్ అమర్చి పరిస్థితిని సరిచేయడం జరిగిందని రమేష్ బాబు తెలిపారు. కిడ్నీలకు వెళ్ళేటటువంటి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు అనమాట. పల్మనరీ ఎడిమా అంటాం, ఫ్లాష్ పల్మనరీ ఎడిమా. సో ఈ 79 సంవత్సరాల వ్యక్తికి 20 సంవత్సరాలు ఆయన 20 రోజుల పాటు చాలా బాధపడ్డాడు. వెంటిలేటర్ మీదకి వెళ్ళడం, మళ్ళీ ఆక్సిజన్ సపోర్ట్స్, చాలా ఆయాసపడుతూ రాత్రులు నిద్ర లేకుండా ఉన్నారు. సో ఇక చూసి ఏజ్ రిస్క్ ఎక్కువైనా కూడా ఇక మేము ఆయన కన్విన్స్ చేసి యాంజియోగ్రామ్ టెస్ట్ చేసాం. అందులో 99% రైట్ సైడ్ కిడ్నీకి వెళ్ళే రక్తనాళం బ్లాక్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ కూడా 95% బ్లాక్ అయింది. సో రెండింటికి 2 స్టెంట్స్ అమర్చి పూర్తిగా రక్త ప్రసారాన్ని ఆ 2 కిడ్నీస్కి అందజేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత రికవరీ ఒక 2 రోజుల్లో వచ్చి గత 1 వీక్ నుంచి పేషెంట్ ఈ బాధ లేకుండా, ఈ ఆయాసం లేకుండా బయటపడ్డారు. సో ఇది మామూలుగా దిస్ ది ఫస్ట్ టైం మేము చేయటం, 2 కిడ్నీస్లో 2 స్టెంట్స్ అమర్చి హార్ట్ ఫెయిల్యూర్ని ఈ విధంగా ట్రీట్ చేయటం అనేది కూడా ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ ఈస్ రిలేటివ్లీ రేర్. హజరత్ సయ్యద్ షా ఖాద్రీ ఔలియా వారి 800 ఉరుసు మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో గావించారు. 1 టౌన్ కృష్ణా బ్యారేజ్ సమీపంలోని హజరత్ సయ్యద్ షా ఖాద్రీ ఔలియా వారి 800వ ఉర్సు మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన గంధం ఊరేగింపు సాగింది. నిన్న రాత్రి దీపారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి ప్రపతులతో గావించారు. అధిక సంఖ్యలో భక్తులు ఉర్సు మహోత్సవాల్లో పాల్గొన్నారని దర్గా కమిటీ అధ్యక్షులు బాబు తెలిపారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలియజేశారు. హజరత్ సయ్యద్ షా ఖాద్రీ ఔలియా వారిని ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆయన తెలియజేశారు. దీపారాధన, చిరాగ, అన్నప్రసన్నం వేలాది మంది భక్తులతో, అలాగే కుల మతాలకు అతీతంగా వందలాది సంవత్సరాల నుంచి ఈ విజయవాడ నగరంలో కుల మత భేదం లేకుండా బాబా గారి ఆశీస్సులు పొందుతూ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు బాబా గారిని కొంగు బంగారంగా కొలుస్తూ ఎన్నో ప్రయోజనాలు పొంది ఉన్నారు. ఈ యొక్క విజయవాడ నగరంలో సయ్యద్ అలీ హుస్సేన్ షా ఖాద్రీ, సయ్యద్ షా ఖాద్రీ అనే దర్గాలకి మంచి ప్రావీణ్యత, అలాగే వీరి యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. ఈ సందర్భంగా భక్తులు అందరూ పాల్గొని చిరాగాలో మరియు అన్నప్రసానంలో పాల్గొంటున్నారు. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. వయసుతో పాటు శరీరం కూడా పర్వతంలా పెరిగిపోతుంటే మాత్రం ఆందోళన చెందాల్సిందే. సన్నగా నాజుకుగా ఉండే తల్లిదండ్రులకు వారి లక్షణాలే వారి పిల్లల్లోనూ కనిపిస్తాయి. ఇది జీన్స్ ప్రభావం. స్థూలకాయులైన తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వారికి బరువు సమస్య తలకు మించిన భారంగానే తయారవుతుంది. తమ పిల్లలు వయసు పెరిగే కొద్దీ సన్నబడకుండా ఒళ్ళు పెంచుకుంటున్నారని గ్రహించిన వెంటనే ఆ పిల్లల ఆహారపు అలవాట్లలో మార్పు కనుక తీసుకురాకపోతే వారు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అన్న విషయం తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి. అయితే తాము ఎదుర్కొంటున్న సమస్యనే రేపు తమ పిల్లలు ఎదుర్కొంటారన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంటే వారి హృదయం గట్టిపడుతుంది. స్థూలకాయ సమస్య నుంచి పిల్లలకు విముక్తి లభిస్తుంది.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో విద్యుత్ కోత సమస్య అంతగా లేదన్న ఎస్సీ మోహన్ కృష్ణ. మధురానగర్లో సబ్స్టేషన్ పనులు పూర్తయితే సమస్య ఉండదని వెల్లడి. సమస్యల పరిష్కారం కోరుతూ కొనసాగిన ఈ సేవా ఉద్యోగుల ఆందోళన. లెనిన్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపిన ఉద్యోగులు. నేటి తరం నేతలకు ఆదర్శప్రాయుడు సుందరయ్య. ఘన నివాళులర్పించిన సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం. జేసీ ఉప్పలకు ఘన వీడ్కోలు. జేసీని సత్కరించిన కలెక్టర్ రిజ్వీ. మార్పులకు అనుగుణంగా రెవెన్యూ సేవలు అందించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.